నమో నారాయణాయ. దశావతారాల్లో శ్రీ మహావిష్ణువు ఒక 6వ అవతారమే శ్రీ పరశురామ అవతారం. పరశురాముడు జమదాగ్ని మహర్షి మరియు రేణుకాదేవి పుత్రుడు. చిన్ననాటి నుంచి ఆయన ధైర్యవంతుడు, బలవంతుడు మరియు ధర్మనిష్ఠుడు. ఇక మన పురాణ కథల్లోకి వెళ్తే, ఒకరోజు ఒక క్రూరమైన రాజు తన సైనికులతో కలిసి జమదాగ్ని ఆశ్రమానికి వచ్చారు. మహర్షి మరియు ఆయన భార్య వాళ్ళను అతిథులుగా స్వీకరించి ఎంతో మర్యాదలు చేసి ఆహారం పెట్టి విశ్రాంతిని ఇచ్చారు. ఆ సమయంలో రాజు వారి ఇంట్లో ఉన్న కామధేనువు అనే ఆవును చూశాడు. ఆ ఆవు ఏది కోరుకుంటే అది ఇచ్చే మహిమ గలది. వారి కుటుంబానికి కావలసిన పాలు, ధాన్యం, అలాగే ఎంతో సంతోషాల్ని ఇచ్చేది. ఇది చూసిన ఆ రాజు ఈ దివ్యమైన ఆవు ఉండవలసింది బ్రాహ్మణుడి దగ్గర కాదని తన దగ్గరకు తీసుకొని వెళ్ళిపోవాలని తలచి తన సైనికుల్ని పిలిచి కామధేనువు ఆవును, దాని పిల్లను కూడా తీసుకొని వెళ్ళమని ఆదేశిస్తాడు. పరశురాముడు కొన్ని దినాల తర్వాత తన ఇంటికి తిరిగి వెళ్ళాక చూస్తే వారి తల్లిదండ్రులు దిగులుగా ఉంటారు. విషయం తెలుసుకున్న పరశురాముడు అధర్మం చేసిన రాజుని శిక్షించాలని ప్రతిజ్ఞ తీసుకుంటారు. రాజు ఉన్న రాజ్యానికి వెళ్ళి యుద్ధం చేసి తిరిగి కామధేనువుని ఇంటికి తీసుకొని వస్తాడు. కానీ ఆయన తండ్రి జమదాగ్ని అందుకు సంతోషించలేదు. ఒక రాజుని చంపడం గొప్ప పాపమని, తన కోపాన్ని తగ్గించుకోవాలని, తీర్థయాత్ర చేసి పాపాన్ని శుద్ధి చేసుకోవాలని చెబుతాడు. తండ్రి మాటల్ని అంగీకరించిన పరశురాముడు బయలుదేరి వెళ్తాడు. రాజకుమారులు తన తండ్రి చనిపోయాడని తెలుసుకొని పరశురాముని వెతుక్కుంటూ ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ పరశురాముడు కనిపించకపోయేసరికి తపస్సులో ఉన్న జమదాగ్నిని చూసి తమ తండ్రి వలె పరశురాముని తండ్రిని కూడా వధిస్తామని తలచి జమదాగ్ని హతమారుస్తారు. పరశురాముడు ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి తన తండ్రిని చూసి విషాదంలో మునిగిపోయారు. అప్పుడు పరశురాముడు అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టాలని ప్రతిజ్ఞ తీసుకుంటారు. అప్పుడు రాజకుమారులపై దాడి చేసి వధిస్తారు. కానీ ఆయన అధర్మంగా ఉన్న మిగిలిన క్షత్రియ రాజులందరినీ కూడా వధించాలని 21 సార్లు భూమిని చుట్టి వాళ్ళని నాశనం చేశాడు. ఈ విధంగా పరశురాముడు అధర్మాన్ని తొలగించి భూమిని ధర్మ మార్గంలో నడిపాడు. పరశురాముని అవతార కథలో నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి అంటే, ధర్మానికి భంగం కలిగించే వారిని మౌనంగా చూస్తే అది కూడా పాపమే. భక్తి ఒకటే కాదు, ధైర్యంతో, ధర్మబలంతో కూడిన చర్యలు కూడా అవసరమే. కోపం ధార్మికమైన దశలో ఉండాలి, అది ద్వేషం కాకూడదు. ఇంకా పరశురాముని కోపం ధర్మాన్ని కాపాడేందుకు, వ్యక్తిగత ప్రతీకారం కోసం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాలు లేదా మీకు తెలిసిన విషయాల గురించి కామెంట్స్లో రాయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రాబోయే వీడియోస్లో దశావతారంలో మిగిలిన అవతారాల కోసం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.